గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పి వెంకటరెడ్డి గౌరవాధ్యక్షులు జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ సిఐటి. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు, నీటి సరఫరా కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ, పార్కుల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హౌస్ కీపింగ్ కార్మికులు కానీ, వీళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా కనీస వేతనం అన్స్కిల్డ్కి 21,000 రూపాయలు, సెమీ స్కిల్డ్కి 24,500 చెల్లించాలనే డిమాండ్ మీద, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా వీళ్ళందరికీ అమలు చేయాలని, అలాగే ఎవరైతే రిటైర్ అయ్యారో, చనిపోయారో వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు మా ప్రభుత్వమే 2019లో 96 జీవో వచ్చింది. ఆ ప్రకారం బేసిక్ డిఏ ఇస్తానని చెప్పారు. ఎవరు చెప్పారు? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గండిబాబు గారు, ఎంపీ గారు, భరత్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చి, గాంధీ భవన్ దగ్గరికి వచ్చి మేము సమ్మె చేస్తామంటే మాకు సంఘీభావం తెలియజేస్తూ చెప్పారు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని వచ్చిపోయి ఇప్పుడు ఏమన్నారంటే, మీకు జీతాలు పెంచితే మిగతా వాళ్ళు కూడా అడుగుతారు అని చెప్పేసి అడుగుతారు. ఎవరు అడుగుతారు? ఈ రోజున ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కాలేజీలు కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ, అనేక పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ కింద అనేక వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మాకు జీతాలు పెంచితే వాళ్ళకి జీతాలు పెంచవలసి వస్తుందనా? మీరు ఈ యొక్క మాట మార్చింది ఇది సరైనది కాదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉండేవి ఉంటాయి. రాజ్యాంగంలోనే 74 అధికారం ప్రకారంగా స్థానిక సంస్థలకి అధికారాలు, నిధులు ఇవ్వాలని ఉంది. మరి అట్లాంటిది మీకు వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి పట్టణాల నుంచి పట్టుకుపోతూ వీళ్ళకి ఇచ్చేదంతా ఎంత? మొత్తం 45,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కార్మికులకి, ఏదో పారిశుద్ధ్య కార్మికులు కలిపితే కేవలం 1,600 కోట్ల రూపాయలు మాత్రం ఉంటాయి. 3 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 1,600 కోట్ల రూపాయలు ఎంత? పోనీ వీళ్ళు ఏమైనా జీతాలు పోనీ వీళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు జీతాలు పెంచితే. ప్రభుత్వం మీద బాధపడుతూ 1 రూపాయి కూడా బాధపడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధి ఉండేటట్టు ఉంటే ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా జీవో 36 ప్రకారంగా 21,000 రూపాయలు, సెమీ స్కిల్కి 24,500 రూపాయలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు కొనసాగించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిమాండ్ వచ్చే సోమవారంలోగా ఈ కార్మిక తాలూకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న కార్మికులు సమస్య పరిష్కారం చేయకపోతే మేము విశాఖ నగరంలో ఉన్నటువంటి మొత్తం 25 లక్షల మంది ప్రధానికానికి నీటి బంద్ చేయడం జరుగుతుంది. మొత్తం లైట్లు కూడా ఆపేస్తాము, స్ట్రీట్ లైట్ కూడా ఆపేస్తాము. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. యూనియన్ జనరల్ సెక్రటరీ. ఇంజనీరింగ్ కార్మికులకు గత ప్రభుత్వాలు చాలా మోసాలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంజనీరింగ్ కార్మికులు వెనుకబెట్టి మోసాలు చేయడానికి దిగుతుంది. జీవో నెంబర్ 36 ప్రకారంగా ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 అలాగే 24,000 ఇస్తూ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మరొకసారి చెప్తున్నాం. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.